తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెడకు కూడా ఉచ్చులా చిక్కుకుంది నేషనల్ హెరాల్డ్ కేసు. తీగలాగితే డొంక కదిలినట్టుగా దరిదాపు 2,000 కోట్ల స్కామ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హస్తం ఉంటే దీనికి సంబంధించి యంగ్ ఇండియాకు సంబంధించి సంస్థను బలోపేతం చేయడానికి కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారని, ఆ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అందులో ఉన్నారు అనే కూడా వాదన జరుగుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇదే నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో విరాళాలు ఇచ్చి చాలా మందికి పదవులు ఇప్పించారు అంటూ సాక్షులే చెప్పారు అంటూ ఈడీ చెప్తున్న నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి అవ్వడంలో కూడా ఇదొక కారణం అయి ఉంటుంది. ఎంతో మంది సీనియర్లు కూడా రాహుల్ గాంధీతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు కాదు, కానీ రేవంత్ రెడ్డికి ఆ క్లోజ్ ఉంది అంటే కూడా ఇవన్నీ కారణమై ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది. మరి మీరేమంటారు? నేషనల్ హెరాల్డ్ కేసు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోవడంతో మీ అభిప్రాయం ఏంటి? విరాళాల సేకరణలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.